ఈరోజు మా జగన్ రెడ్డి ఏదో ఏడో పోయినట్టు ఢిల్లీకి. ఓ జగన్, వాడు శివరెడ్డి గారు నిన్ను కొట్టుకుంటాడు లల్లల్లల్లని వాడి కొడుకు ఏమైందనే. ఎందుకురా ఏడుస్తున్నారు, అరుస్తున్నారు? 45 రోజులు అయింది రే పార్టీ వచ్చి. మేము 5 ఏళ్ళు ఎగినామురా, ఇదో మా బాధలను చెప్తానేమో. ఏమంటాడు? సింహాలుగా వదిలిండి ఈ బుద్ధి నీ పరిస్థితి బాగుంటాడు. ఇవన్నీ రావు. నువ్వేం చేసినావు? సింహాలన్నీ సర్కస్లోకి పెట్టుకొని ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది, కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది, ఆ 2 పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధిడు ప్రెస్లో కూర్చోను వాడిని ఉతికి పారేసి వాడిని ఇంట్లో అన్ని పడగొట్టి, కానీ లీగల్గా పోతాం. లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు, ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి. ఎస్, మా నాయకుడిని మేము ఫాలో అవుతాం, లీగల్గానే పోతాం. ఇవన్నీ లీగల్గా పోవాలని బుద్ధి వచ్చాం. 48 రోజులకే తట్టుకోలేకున్నారే. ఇంకెట్రా ఎన్ని రోజులు ఉంది? 4 సంవత్సరాల 11 నెలలు చిల్లర ఉంది. మీతో అవుతుందే? అసలు మీతో ఎవరిని ఎమ్మడి ఉంటాడా? మీరు టేప్ చేసుకొని పోలీసుల నుండి ఈ పొద్దు భ్రష్టు పట్టించినారు. ఐఏఎస్ను ఐపీఎస్ను ఎక్కడంటే సింహము ఏది నీ చించినారు. నన్ను అడిగితే నిన్ను ఎతకవే లోపలేయాలా? అవసరం లేదు. నువ్వు ఉన్నావు ఒకటి, ఏడున్నావు ఒకటే. ఏంటంటే నీ దగ్గర ఏది మాట్లాడుతూ నీకదే లేదు. చించకూడదా? అసెంబ్లీలో ఏమో మాట్లాడిస్తురా? సిగ్గుందా నీకు? ఒక తల్లిని పట్టుకొని ఏమేమంటే మాట్లాడతావా? ఈ పొద్దు బతుకొచ్చిందా? సింహాలను స్పాయిల్ చేసేది నువ్వు. అవి అట్లే ఉండింటే సరిపోయాడు. ఏం చేసి సర్కస్లోకి తెచ్చి విప్పు ఇంకోటి కరెంటు పెడతారు, దానికి షాక్ ఇస్తారు. ఆ 2 పెట్టి నువ్వు టేమ్ చేసినావు దాళ్ళ. అప్పుడే ఎట్లా పోతాయి? చంద్రబాబు నాయుడిని క్షమాపణ అడుక్కో. మంచోడు కాబట్టి ఈ బుద్ధి నేను నీడ కూర్చుంటే కొద్దిగా వదిలిపెట్టమను. ఎక్కువసేపు వద్దు. ఆయన ఏమంటాడు? ఆయన ఏమొకటే, అభివృద్ధి. మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం. ఎవరు అడిగారు సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టించుకోవచ్చు కదా? అవసరం లేదు. నాకు అన్యాయం జరిగింది పోలీసుతో, అదే పోలీసుతోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో ఇంటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగింది ఇస్తాడని నమ్మకం నాకుంది. ఐ డోంట్ వాంట్ స్పాయిల్ హిస్ నేమ్. ఆయన వ్యక్తిత్వం వేరే. ఎవరన్నా కానీ వాళ్ళు అందరూ సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఐ హావ్ కమ్. నేను పోలీసులు ఒకటే రిక్వెస్ట్ చేసేది, రవిని 5 సంవత్సరాలు బహిష్కరించినారు. నేను మొత్తం రికార్డు ఇస్తున్నా. ముందు వాళ్ళని బహిష్కరించి సీతారాంని, ప్రసాదరావుని, పేర్ని నాని, సద్దల వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసింటే వదిలిపెట్టండి, లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే, ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే. లేని పక్షంలో నేను 15 రోజులకు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటా. ఈసారికి ఎస్పీ నాకు జస్టిస్ కావాలా? నేను చంద్రబాబు నాయుడు దగ్గరిపోతే నాకు ఏమీ కావాల్సిన చేస్తాడో నేను ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే. లోకేష్ అంటే నాకు ప్రాణం. 100% నన్ను కూర్చోబెట్టి పనిచేస్తాడు. నో
నేను అన్యాయంగా లోపాలపైననే నాకు ఉంది. తప్పు చేసినారని ఒక తప్పు ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్స్. అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి పేరుని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలి. అంతకన్నా నాకేమి లేదు. నేను జైలుకి వచ్చినా నాకు వచ్చేది ఏం లేదు. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ మై ఫ్యామిలీ ఈజ్ ఇన్నోసెంట్. అదండి, కానీ దిస్ విల్ కంటిన్యూ. 15 రోజుల తర్వాత కంటిన్యూ చేస్తాను. నేనైతే వదలను. రైట్ అమ్మా.